ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నందలూరు టీటీడీ ఆలయంలో రేపటి నుండి పవిత్రోత్సవాలు. శ్రీ సౌమ్యనాథ స్వామి వారి సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ. చిలుక వాహనంపై సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి అనుగ్రహం. వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న కాణిపాకం పుణ్యక్షేత్రం. నారాయణవనం సముదాయంలో పవిత్రోత్సవాలు. నందివాహనంపై చంపకవల్లి సమేత అగస్తీశ్వరుని దర్శనం. ఈ నెల 22వ తేదీ నుండి వెంకటగిరి పోలేరమ్మ జాతర. సంప్రదాయబద్ధంగా మొదటి చాటింపు ఉత్సవం. అన్నమయ్య జిల్లా నందలూరులో కొలువైన శ్రీ సౌమ్యనాథ స్వామి వారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండవ రోజున పవిత్ర సమర్పణ, మూడో రోజు పూర్ణాహుతి, ప్రధాన కుంభ సంప్రోక్షణతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఆలయ ఆవరణలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని సర్వాంగ సుందరంగా కొలువదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై సౌమ్యనాథుని మూలమూర్తి, ఉత్సవమూర్తి చక్రతాల్వార్కు కంకణ ధారణ జరిపారు. ఆలయ ప్రాంగణంలోని పుట్ట వద్ద పూజలు జరిపి పుట్టమట్టిని సేకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా యాగశాలకు తీసుకువచ్చారు. పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరిపి వాస్తుహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథునికి ధూపదీప నివేదనలు సమర్పించారు. పార్వతీ నందనుడైన విఘ్నేశ్వరుడు చిలుక వాహనంపై సిద్ధిబుద్ధి సమేతుడై దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథుని చిలుక వాహన సేవ జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయదారులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు సిద్ధిబుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారిని సర్వశోభితంగా అలంకరించి చిలుక వాహనంపై ఆశీనులను చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ లంబోదరుని సేవలో తరించారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, కళాధరావతంసకం విలాసి లోకరక్షకం, అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయం గ్రామంలో నెలవైన శ్రీ చంపకవల్లి సమేత శ్రీ అగస్తీశ్వరాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలోని నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న అగస్తీశ్వరుని సన్నిధిలో దోష పరిహారార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు పలు విశేష క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి ఆది దంపతులు చంపకవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారిని సర్వాలంకార శోభితంగా తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేసిన అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయం వెలుపలకు తీసుకువచ్చి నంది వాహనంపై ఆసీనం చేశారు. భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు, హరహర మహాదేవ నామస్మరణ నడుమ సముదాయం గ్రామ వీధుల్లో చంపకవల్లి సమేత అగస్తీశ్వరునికి నంది వాహన సేవ ఘనంగా జరిగింది.
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం నిత్యం ఉత్సవ కాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఆదర్శ దంపతులైన సీతారాములకు ఆలయంలో నిత్యం జరిగే కళ్యాణోత్సవ వీక్షణం భక్తులను పులకితులను చేస్తుంది. ఈ క్రమంలో ఆలయంలోని బేడ మండపంలో చూడచక్కటి అలంకరణలతో జానకీరాములను కొలువదీర్చి అర్చకులు పలు వైదిక క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దేశంలోని ప్రతిష్టాత్మకంగా అత్యంత కోలాహలంగా జరిగే ఆధ్యాత్మిక సంబరం వెంకటగిరి జాతర. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఈ నెల 22వ తేదీ నుండి 26వ తేదీ వరకు జాతర ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ వెంకటగిరి పోలేరమ్మ దేవాలయం ఆధ్వర్యంలో మొదటి చాటింపును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అర్ధరాత్రి అమ్మవారి సేవకులు పట్టణంలోని అష్టదిక్కులలో ఉన్న పొలిరాళ్ల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో డప్పు వాయిద్యాలు మోగిస్తూ నిర్వాహకులు ఈ వారం తొలిచాటు, పైవారం మలిచాటు, ఆ పైవారం పోలేరమ్మ తల్లి నిలుప హో అంటూ మొదటి చాటింపు వేశారు. కాగా ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి 2వ చాటింపు నిర్వహిస్తారు. ఈ నెల 22వ తేదీన అమ్మవారి ఘటోత్సవంతో జాతర ప్రారంభం కానుంది. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. భాద్రపద మాసాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశస్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూతి, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి దైవనామ స్మరణతో పులకితులయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురుమయ్యపేటలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ గణపతికి విశేష పూజలు జరిగాయి. ఆలయంలో కన్నుల పండుగగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో మట్టి వినాయక ప్రతిమను ప్రతిష్ఠించి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి గరిక పూజలు, పుష్పార్చనలు నిర్వహించి లడ్డూలను నైవేద్యంగా సమర్పించి అఖండ దీపారాధన జరిపి నక్షత్ర హారతులను సమర్పించారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన జై గణేష ఆలయంలో హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీ గణనాథుని మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపి నివేదనలు సమర్పించారు. ఆపై ప్రతిష్ఠిత మట్టి గణనాథుని విగ్రహానికి పూజలు జరిపి మంగళహారతులను సమర్పించారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం?
వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లిలోని శ్రీ ప్రసన్న విద్యా గణపతి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు మహాసంప్రోక్షణం వేదోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ ప్రసన్న విద్యా గణపతిని సర్వాంగ సుందరంగా తిరుచిపై కొలవదీర్చి ఊరేగించారు. ఆపై స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా గణపతి హోమం నిర్వహించారు. అనంతరం భక్తులు కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి స్వామివారి సన్నిధిలో అర్చకులకు అందజేశారు. అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ప్రసన్న విద్యా గణపతి మూలమూర్తికి సహస్ర కలశ అభిషేకం నిర్వహించారు. అలాగే మేళతాళాలతో కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి గోపుర శిఖర కలశాలకు సంప్రోక్షణ నిర్వహించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం తెల్లవారుజామున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మూల బృందావనానికి అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో పంచామృతాలు, ఫలరసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో రజిత కవచం, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో బృందావనాన్ని అలంకరించి పూజలు చేశారు. ఆపై హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని కోటగుమ్మం వద్ద వేంచేసిన శ్రీ జై గణేశ ఆలయం వినాయక చవితి సంబరాలతో ఉత్సవ శోభను వెదజల్లుతోంది. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని శ్రీ గణపతిని పంచభూతాలతో అలంకరించి పూజిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారు ఆకాశ అలంకారంలో భక్తులను తరింపచేశారు. పరమాత్మ అనంత తత్వానికి ప్రతీకగా స్వచ్ఛమైన నిర్మలమైన ఆకాశాన్ని చెబుతారు. సకల సృష్టిని ప్రతిబింబించే ఆకాశ అలంకారంలో గణనాథుని దర్శిస్తే సకల పాపాలు నశిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పల్లకీ సేవ జరిగింది. ఇక ఇటు కోనసీమ జిల్లా అమలాపురంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి. ముమ్మిడివరం గేట్లో షరాబుల పందిరి, అలాగే గడియారం స్తంభం సెంటర్, కాలేజీ రోడ్, కూరగాయల మార్కెట్ సెంటర్లలో వివిధ రూపాలలో కొలువుతీరిన గణనాథులను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బొజ్జ గణపయ్యకు భక్తులు ప్రత్యేక ఆరాధనలను నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని కొత్తకోట మండలం కానాయపల్లిలో నెలవైన శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ శ్రీ మహాగణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే ఇటు మహబూబ్ నగర్లోని బాలాజీ నగర్లో నెలకొల్పిన గణేష్ మంటపంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది. ముందుగా గణపతికి పూజలు నిర్వహించారు. ఆపై లోక కళ్యాణార్థం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎంతో ప్రత్యేకంగా మంటపాలలో కొలువుదీరిన గణనాథులకు ఆబాల గోపాలం విశేష అర్చనలను నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లిమక్కులో ప్రతిష్ఠించిన వినాయక మంటపంలో సామూహిక కుంకుమార్చనల కార్యక్రమం భక్తి రసభరితంగా జరిగింది. ముందుగా విఘ్నాధిపతి వినాయకుడికి పూజలు చేశారు. ఆపై భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొని సామూహిక కుంకుమార్చనలను నిర్వహించారు. అనంతరం గణాధిపతికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. मक्तोदाय नमः ओम महावीराय नमः ओम मंत्रणे नमः ओम मंगल स्वरूपाय नमः ओम प्रद्वाय नमः ओम प्रमादाय नमः ओम जेत्साय नमः ओम एक्सर्गणसेविताय नमः ओम गंगाधराय नमः ओम पद्माय नमः ओम सुत्याय नमः ओम स्वाहाय नमः ओम स्वाहाय नमः ओम सुदाय नमः ओम
अभिष्टवरदाय नमः ओम मंगलप्रदाय नमः ओम अभिकरूपाय नमः ओम पुराण पुरुषाय नमः ओम नमः ओम अग्रगम्याय नमः ओम अग्रपूजाय नमः। అనంతపురం జిల్లా వ్యాప్తంగా బొజ్జ గణపయ్య వీడ్కోలు కార్యక్రమం సందడిగా సాగింది. ఇందులో భాగంగా అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో ప్రతిష్ఠించి 5 రోజుల పాటు పూజలు నిర్వహించిన అతి పెద్ద వినాయక ప్రతిమను భక్తులు సంబరాల నడుమ నిమజ్జనానికి తరలించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కళా ప్రదర్శనలు, కోలాటాలు, నృత్యాలు, బాణాసంచా సంబరాలతో ఉత్సాహంగా గణపతి నిమజ్జనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా జై గణనాథ నామస్మరణలతో మార్మరోగింది. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపురం గ్రామంలో ఈత చెట్టుపై గణనాథుని విభిన్న అలంకార విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈత, తాటి చెట్ల పెంపకం వృత్తిలో ఉపాధిని పొందుతున్నారు. గ్రామీణ విలువలను ప్రతిబింబిస్తూ ఎంతో ఆకర్షణీయంగా ప్రత్యేకంగా రూపొందించి ప్రతిష్ఠించిన ఈ ఈత చెట్టు గణపతికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ విజయ గణపతి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిస్తోంది. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి ఆలయంలో 9 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏకదంతుడి దివ్యమంగళమూర్తిని ప్రత్యేక అలంకారాలతో కొలువుదీర్చి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. గణపతి దీక్ష స్వీకరించిన భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో పార్వతీ తనయుడి ఆరాధనలో పాలుపంచుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన తిరుమల గిరులు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక వైభవాలకు ప్రతీక. హిందూ ధర్మ పరిరక్షణకు అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 6వ తేదీ నుండి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ వివరాలు మీకోసం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు, దేవాలయ వ్యవస్థకు ప్రపంచంలో భారతావనిలోని తిరుమల దివ్యక్షేత్రం మూలస్తంభంగా నిలుస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన సప్తగిరులు నిత్యం వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతూ భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా 7 కొండలవాడు వినుతికెక్కారు. దేవాలయ వ్యవస్థ పరిఢవిల్లడానికి పట్టుకొమ్మగా నిలుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభీష్టాల మేరకు సమున్నతమైన నిర్ణయాలు తీసుకుంటూ పటిష్టంగా అమలు చేస్తోంది. భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచడంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోరిక మేరకు తిరునామ ధారణను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రాంతాలలో టీటీడీ పౌర సంబంధాల విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు భక్తులకు తిలకధారణ చేస్తున్నారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట శ్రీ భూవరాహ స్వామివారి ఆలయం, సుభదం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, వైకుంఠం 2 క్యూలైన్లలో శ్రీవారి సేవకులు శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ తిలకధారణ చేస్తున్నారు. తిరుమలేశ్వరి దర్శనం కోసం ఇచ్చేసిన భక్తకోటి శ్రీవారి సేవకులు తిలకధారణ చేస్తుండటంతో ఎంతో ఆధ్యాత్మిక ఆనందంతో పరవశులవుతున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. హైదరాబాద్ దగ్గర షాద్ నగర్ మాది. గత 5 సంవత్సరాల నుండి నెలకోసారి దర్శనం చేసుకుంటాం. వెంకటేశ్వర చాలా ఇష్టం ఆయన చాలా ఇష్టము. ఈ మధ్యలో ఈ టీటీడీ వాళ్ళు తిలకధారణ చేస్తారు. చాలా సంతోషకర విషయము మాకు. ఎందుకంటే ముందుకు వచ్చి కూడా బొట్టు పెడుతున్నాం. ఇంతమంది బొట్టు పెట్టుకోవాలంటే మాకు ఎక్కడ దొరకకుంటుండే, బొట్టు పెట్టుకోవాలంటే దొరకకుంటుండే. అది చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గత 5 సంవత్సరాల సందు కూడా లేకుండేది, తిలకధారణ లేకుండే. వాళ్ళే వచ్చి వాళ్ళు సేవా చేష్టలు వచ్చి వాళ్ళు వచ్చి తిలకధారణ. ఈ వెంకటేశ్వర స్వామికి మంచి ఇష్టమైన నామం అండి తిలకధారణ అన్నది. నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ తిలకధారణ అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలా మంచి పద్ధతి. ఇంతకుముందు తీసేసారు దీన్ని, ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టిన దానికి యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఇది చాలా అందరూ పాటించాల్సిన నమ్మకం. ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. గత 15 సంవత్సరాల నుంచి మేము చాలాసార్లు వస్తూ ఉంటాం. స్వామి అనుగ్రహం ఎప్పుడు కలిగితే అప్పుడు వచ్చేస్తూ ఉంటాం. సంవత్సరాలు 3 సార్లు 4 సార్లు. కానీ మాకు ఒకసారి పరీక్ష పెట్టి కరోనా సమయంలో రాలేకపోయాం. అప్పటి నుంచి ఒకటి ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ నామం పెడతారు సార్. అది చాలా పవిత్రమైంది. మన హిందూయిజానికి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం బొట్టు పెట్టుకుంటే తిలకధారణ చేస్తే చాలా పవిత్రం. అలాగే ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద తిలకధారణ ప్రతి ఒక్క వ్యక్తికి పిలిచి మరీ పెడతారండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రతి హిందువు బొట్టు పెట్టుకుంటే నామోచనే ఈ రోజుల్లో తిలకధారణ చేయించడం, స్పష్టంగా నామం పెట్టించడం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నారండి. ఇది ప్రతి ఒక్క హిందువు మన స్వామి సన్నిధికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ తిలకధారణ చేస్తే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా తిలకధారణ ద్వారా కూడా మనకి స్వామి అనుగ్రహం కలుగుతుంది. స్వామికి తిలకధారణ ఈ నామము చాలా ఇష్టమైన కార్యక్రమాల్లో ఒకటి ఈ తిలకధారణ, ఈ నామం పెట్టడం. అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం పూర్వం నుంచి అనాది నుంచి వచ్చే సాంప్రదాయం. మన నామం ఎంత పవిత్రమైందో, మన దేశం ఎంత పవిత్రమైందో, ఈ హిందూయిజం ఎంత పవిత్రమైందో దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ నామం అండి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నామాన్ని ప్రతి ఒక్క భక్తుడికి పిలిచి మరీ పెడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం అండి. ధన్యవాదాలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.